హలో ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక నుంచి మీకు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా టెక్ అప్డేట్స్కి సంబంధించిన టెక్ న్యూస్ ఎపిసోడ్ వస్తూనే ఉంటుంది. సో ఈరోజు నుంచి నేను ఛానల్లో స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఖచ్చితంగా రెగ్యులర్గా వచ్చే టెక్ అప్డేట్స్ అన్నీ ఈ ఎపిసోడ్లో నేనైతే కవర్ చేస్తాను. సో మీరు కనుక టెక్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్ని షేర్ చేస్తూ ఉండండి. కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఇవాళ టెక్ న్యూస్ నెంబర్ 1 అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు యాపిల్ నుంచి. యాపిల్ కంపెనీ శాటిలైట్ కనెక్టివిటీ ఆధారిత కొత్త ఐఫోన్ ఫీచర్ల మీద అయితే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సో నార్మల్గా మనకు ఐఫోన్లలో ఎమర్జెన్సీ కాల్, ఇంకా అలాగే SOS మెసేజింగ్, దీంతో పాటుగా రోడ్ సైడ్ అసిస్టెంట్ వంటి చాలా ఫీచర్స్ ఇప్పటికే మనకు శాటిలైట్తో అయితే కనెక్ట్ అయి పనిచేస్తున్నాయి కదా. అయితే వీటితో పాటుగా ఇంకొన్ని పవర్ఫుల్ ఫీచర్స్ని మనకు యాపిల్ అయితే తీసుకురానుందనమాట. దీంట్లో చూసుకుంటే ముఖ్యంగా మనకు యాప్ డెవలపర్లకు తమ యాప్లలోని ఏవైతే మనకు శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్ ఉంటుందో దానికోసం API, అలాగే యాపిల్ మ్యాప్స్ను మనం సెల్ నెట్వర్క్ లేకపోయినా, వైఫై లేకపోయినా కూడా నావిగేట్ చేసే విధంగా వాళ్ళ చేంజెస్ అయితే తీసుకొస్తున్నారనమాట. దీంతో పాటుగా మనకు ఫోటోలను శాటిలైట్ మెసేజింగ్లో పంపే విధంగా కూడా ఈ ఫీచర్ని అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా నెట్వర్క్ లేని ఏవైతే మనకు ప్లేసెస్ ఉంటాయో సో దాంట్లో కూడా మనం కమ్యూనికేట్ చేసే విధంగా వీళ్ళైతే ఈ ఫీచర్స్ని తీసుకొస్తున్నామని అయితే చెప్తున్నారనమాట. తర్వాత యూస్ మనకు ఒప్పో నుంచి. ఒప్పో ColorOS 16 అప్డేట్ కోసం అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు కదా. దీనికి సంబంధించిన అప్డేట్ మనకు వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అయ్యింది. ఈ అప్డేట్ మనకు ఫస్ట్ ఒప్పో ఫైండ్ N5, ఫైండ్ ఎక్సైట్ ప్రో, ఫైండ్ ఎక్సైట్ మోడల్లోకి అయితే వచ్చింది. నవంబర్ 6వ తారీఖు అయితే రోల్అవుట్ అయిందనమాట. సెకండ్ ఫేజ్లో చూసుకుంటే మనకు ఫైండ్ N3 ఫ్లిప్, అలాగే ఫైండ్ ప్యాడ్ 3 ప్రోలోకి అయితే నవంబర్ 11వ తారీఖు అయితే ఈ అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ఈ రోల్అవుట్ ఏదైతే ఉందో ఇది మనకు బ్యాచెస్ వైడ్గా అయితే జరుగుతుంది కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయాలి మన ఫోన్స్కి వచ్చే వరకు. సో దీనికి సంబంధించి స్క్రీన్ మీద ఒక స్క్రీన్ షాట్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. సో దీన్ని బేస్ చేసుకొని మనకు అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. నాకు తెలిసి చాలా ఫోన్స్కి అయితే ఈ అప్డేట్స్ వస్తాయి, బట్ మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒప్పో ColorOS 16 కోసం. ఇక తర్వాత ఈ న్యూస్ గురించి మీరు తెలుసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయాలి. ఇది రీసెంట్గా వాట్సాప్లో జరిగిన అతి పెద్ద మనీ స్కామ్ అని చెప్పొచ్చు. సో దగ్గర 1.5 కోట్ల రూపాయల మనీ స్కామ్ అయితే జరిగింది. రీసెంట్గా భువనేశ్వర్కి చెందిన ఒక 68 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ నుంచి 1.5 కోట్ల రూపాయల మనీ స్కామ్ అయితే జరిగిందనమాట. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే వాట్సాప్లో ఫస్ట్ కొంతమంది అయితే కాల్ చేశారనమాట. మేము CBI, ED ఇంకా అలాగే కస్టమ్ నుంచి మాట్లాడుతున్నామని. సో పరిచయం పెంచుకున్నారనమాట. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మీ ఆధార్ నెంబర్ అనేది మనీ లాండరింగ్ కేసులో ఉంది అనేసి భయపెట్టడం స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన ట్రిక్ చూడండి. AI టెక్నాలజీ యూజ్ చేసుకొని నకిలీ వీడియో కాల్స్తో పాటుగా కోర్టు విజువల్స్, పోలీస్ యూనిఫామ్లతో కూడిన డిజిటల్ అరెస్ట్ డ్రామా చూపించి ఇంకా క్లియర్ కట్గా అతను అయితే నమ్మించేశారనమాట. తర్వాత మీ పైన ఏదో విచారణ జరుగుతుంది, మీరు ఎవరితో మాట్లాడకూడదని. సో కొంచెం ప్రెజర్ తెచ్చి వాళ్ళ అకౌంట్లో ఉన్న 1.5 కోట్ల రూపాయలని వీళ్ళ వేరే అకౌంట్లకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నారనమాట. సో ఇది తెలుసుకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే కొంచెం డౌట్ వచ్చేసి సో చెక్ చేస్తే అది ఫేక్ అని తెలిసింది. సో ఇమీడియట్గా సైబర్ క్రైమ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ IP అడ్రస్లు, బ్యాంక్ లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ ట్రేస్ చేయమని అయితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. ప్రజెంట్ ఇది ఇంకా జరుగుతుంది, కానీ ఖచ్చితంగా మనం కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఎవరైనా సరే మనకు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా కూడా ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. సో డబ్బులు మనం పంపించే ముందు వెరిఫై చేసుకోవాలి. లేకపోతే మీకు ఏమైనా సరే డౌట్ వస్తే ఖచ్చితంగా సైబర్ క్రైమ్కి కనెక్ట్ అవ్వాలి. అంతేకాకుండా 1930 సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది కదా, సో దానికి కాల్ చేసి వాళ్ళకైతే కంప్లైంట్ ఇచ్చి మనమైతే సేఫ్ సైడ్ ఉండాలన్నమాట. సో ఇలా మనకు ప్రజెంట్ చాలా పెద్ద స్కామ్స్ అయితే జరుగుతున్నాయి వాట్సాప్కి సంబంధించి. అంటే వాట్సాప్లో నుంచే మనకు కనెక్ట్ అవుతున్నారనమాట. సో కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండాలి. తర్వాత న్యూస్ మనకు జియో నుంచి. జియోకి సంబంధించి మనకు 18 నెలల పాటుగా ఫ్రీగా గూగుల్ AI Pro సబ్స్క్రిప్షన్ అయితే మనం వాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ వీళ్ళు 18 to 25 years మధ్యలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ వస్తుందని చెప్పారు. బట్ ప్రజెంట్ 25 ఏళ్ళు దాటిన వాళ్ళు, అంటే ఎంత ఏజ్ ఉన్నా కూడా పర్లేదు, సో ఈ ఆఫర్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో మీరు గూగుల్ AI Pro జెమినీ ఏదైతే ఉంటుందో సో లేటెస్ట్ AI టూల్స్ని అయితే ప్రీమియం ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. అది కూడా మీరు దగ్గర 1 సంవత్సరంన్నర పాటు అయితే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని క్లైమ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీ దగ్గర ఒక జియో సిమ్ ఉండాలి. సో మై జియో యాప్ ఓపెన్ చేస్తే మీకు పాపప్ కనిపిస్తుంది. క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు స్టెప్స్ ఫాలో అయితే ఈ ఆఫర్ని యాక్టివేట్ చేసుకొని 18 నెలల పాటు మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత న్యూస్ మనకు రియల్మీ నుంచి మరో స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ అయితే లాంచ్ అయ్యింది. నార్మల్గా మన
ఇండియాలో రియల్మీ GT8 Pro నవంబర్ 20వ తారీఖు అయితే లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన ఆస్టన్ మార్టిన్ F1 ఎడిషన్ కూడా అదే టైంకి మన ఇండియాలో మార్కెట్లోకి అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ రియల్మీ GT8 Pro ఆస్టన్ మార్టిన్ F1 ఎడిషన్ చైనాలో అఫీషియల్గా ఈరోజు అయితే లాంచ్ అయిందనమాట. దీన్ని స్పెషల్గా ఆస్టన్ మార్టిన్ గ్రీన్ ఫినిష్, బ్యాక్ సైడ్లో ఉన్న సిల్వర్ వింగ్ లోగో, అలాగే F1 రేసింగ్ ఇన్స్పిరేషన్తో దీన్ని పూర్తిగా డిజైన్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ స్పెషల్ ఆస్టన్ మార్టిన్ థీమ్ బాక్స్లో అయితే వస్తుందన్నమాట. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే రియల్మీ GT8 Pro ఆస్టన్ మార్టిన్ F1 ఎడిషన్ చైనాలో 5,499 యువాన్గా అయితే ఉంది. అంటే మన ఇండియాలో చూసుకుంటే 68,000 వరకు అయితే ఉంటుందన్నమాట. ఇది 16GB ర్యామ్ 1TB స్టోరేజ్తో అయితే వస్తుందన్నమాట. సాధారణంగా రియల్మీ GT8 Pro ధర మనం చూసుకుంటే 5,199 యువాన్గా అయితే ఉంటుంది. అంటే 64,000 దాకా అయితే ఉంటుందన్నమాట. ఈ ఫోన్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 16GB ర్యామ్ 1TB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే మనకు వస్తుందన్నమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మనకు రియల్మీ UI 7.0 అయితే వస్తుంది. సో చూడాలి, ఇది మనకు నవంబర్ 20వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకు అప్పుడైతే రివీల్ అవుతాయి. ఇక తర్వాత న్యూస్ మనకు ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X9 సిరీస్ ఇండియాలో నవంబర్ 18వ తారీఖు అయితే లాంచ్ కానుంది. ఈ సిరీస్లో మొత్తం మనకు 2 మోడల్స్ అయితే ఉంటాయన్నమాట. ఒప్పో ఫైండ్ X9 అలాగే ఒప్పో ఫైండ్ X9 Pro. ఏదైతే మనకు ఒప్పో ఫైండ్ X9 ఉందో ఇది మనకు 2 కలర్స్లో వస్తుంది. స్పేస్ బ్లాక్ అలాగే టైటానియం గ్రే అనమాట. ఇది 12GB 256GB 16GB 512GB వేరియంట్లో అయితే ఉంటుంది. అలాగే ఫైండ్ X9 Pro ఏదైతే ఉందో ఇది మనకు సిల్క్ వైట్ టైటానియం చార్కోల్ కలర్లో అయితే వస్తుంది అనమాట. 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్లో మనకు ఈ ఫోన్ అయితే వస్తుంది. రెండు ఫోన్లు కూడా పవర్ఫుల్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్తో అయితే వస్తాయి. అలాగే అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే మనకు కలర్ 16 ఆండ్రాయిడ్ 16 బేస్ మీద అయితే వస్తాయి అనమాట. వీటిలో మనకు అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే ఫైండ్ X9లో 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా లెన్స్ అయితే ఉంటాయి. అలాగే ఫైండ్ X9 Proలో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయన్నమాట. మొత్తం మీద ఈ సిరీస్ ఫోన్స్ డిజైన్ కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం మనకు కొంచెం ప్రీమియంగా అయితే రానున్నట్టు తెలుస్తుంది. అయితే ఇవి ఇప్పటి వరకు ఉన్న టెక్ అప్డేట్స్. నేను మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ టెక్ న్యూస్ ఎపిసోడ్ నచ్చితే మాత్రం లైక్ చేసి ఇంతవరకు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి.